హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటి అంటే, ఈ పెద్ద బాక్స్ ఉంది కదా, ఇది అన్బాక్స్ చేసి చూసేద్దాం రండి. దీంట్లో ఏమొచ్చిందో మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఈ బాక్స్ ఏంటి అనుకుంటున్నారా? అదే గాయ్స్, ఆర్గనైజ్ చేసుకుంటాం కదా అన్నీ. నా థింగ్స్, బేబీ థింగ్స్ అన్నీ ఎలా పడితే అలాగా ఉన్నాయి అనమాట. అవి ఆర్గనైజ్ చేసుకుందాం అని చెప్పేసి ఈ బాక్స్ అయితే నేను ఆన్లైన్లో చూసాము. అందరూ ఆర్గనైజ్ చేసుకుంటారు కదా, మినీ బీరువా లాగా అనమాట. పద్దాకుడు బీరువా అయితే పద్దాకుడు ఓపెన్ చేసుకుంటా క్లోజ్ చేసుకుంటూ ఉండాల్సి వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఎలా వచ్చిందో ఏంటో తెలీదు, చూడాలి. ప్లస్ ఇది మనం మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఎలా చేయాలో ఏంటో చూసేద్దాం రండి. మీతో పాటు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఇది. అమ్మో, చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటా ఇది. ఏంటో అన్ని బాక్సులు విడివిడిగా ఉన్నాయి. ఫిక్స్ చేయాలనుకుంటా, పెద్ద టాస్కే. ఏం అర్థం కావట్లేదు అసలు. ఫస్ట్ ఫోన్ ఇది. చూసారు కదా, ఇవన్నీ ఇలా వచ్చాయన్నమాట. కంపార్ట్మెంట్స్ ఏమో ఇలా ఇచ్చాడండి, 6 ఇచ్చాడు. వీటిని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. పిక్ అయితే రిఫరెన్స్ పిక్ రెడీగా పెట్టుకున్నాను. వీటిలో చూసి ఇప్పుడు ఫిక్స్ చేసేద్దాం రండి. ఏంటి కరెక్టే బౌల్ బలే ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసినట్లయితే అంత పెద్దగా రాలేదు కదా, చిన్నగానే వచ్చింది. కానీ బాగుంది, పెట్టుకోవడానికి బాగుండేది. మనం అన్ని థింగ్స్ పెట్టుకోవచ్చు, బేబీవి, నావి. చక్కగా ఎట్లా పడితే అలా పడేసుకోకుండా ఇందులో పెట్టుకుంటే బాగుంది, చూసుకోవడానికి కూడా. కొంచెం భలే ఉంది కదా, ఆడుకుంటూ ఫిక్స్ చేసుకుంటున్నాను. ఓకే గాయ్స్, ఆల్ సెట్ అనమాట. ఇవన్నీ ఫిక్స్ చేసేసాను. ఇంక బాక్సెస్ వచ్చాయి అనమాట. ఇవన్నీ వీటిలో ఫిక్స్ చేసుకోవాలి. అయితే ఇది మొత్తం ఆర్గనైజ్ చేసేసుకున్నాను. బేబీ బట్టలు అనమాట ఇవేమో యూజ్ చేసుకునే బట్టలు, డైలీ వేర్. ఇవన్నీ ఇక్కడ ఇంకా సాక్స్, మిటన్స్ అన్నీ ఇందులో వేసేసాను. ఇదేమో జుబ్బాస్ అనమాట. ఇదేమో ఇంకా యూజ్ చేయలేదు, కొత్త బట్టలు అనమాట. రాంపర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇదేమో బేబీవి మెడిసిన్స్, ఇంకా డైలీ యూజ్ చేసే పౌడర్స్, క్రీమ్స్ అవన్నీ అనమాట. మెడిసిన్స్ కూడా విడిగా పెట్టేసుకున్నాను, చక్కగా ఆర్గనైజింగ్గా. అంటే పద్దాక ఇంకా వెతుక్కునే పని లేకుండా అన్ని తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా అనమాట. మెడిసిన్స్ ఏమో ఇంక ఇందులో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ బేబీకి సరిపోయినాయి అనమాట. ఇందులో ఏమో డైపర్స్ పెట్టేసుకున్నాను. ఈ 5 ఏమో బేబీకి సరిపోయినాయి. మొత్తం 6 వచ్చాయి అనమాట. 5 బేబీకి సరిపోయినాయి కాబట్టి ఇంకొకటి నేను నా మేకప్ ప్రోడక్ట్స్ అన్ని పెట్టుకున్నాను ఇందులో. అంటే తీసుకోవడానికి వీలుగా ఉండిద్ది అని చెప్పి అలా పెట్టుకున్నాను. అదే విడిగా అనుకోండి, అలా పడితే అలా పడేయడం, మళ్ళీ ప్రతిసారి స్నానం చేయించేటప్పుడేమో వెతుక్కోవడము. అసలు వీటి గురించి తెలిసిందే కదా, ఈ సాక్స్ గురించి తెలిసిందే కదా, ఒకటి ఉంటే ఒకటి ఉండవు అనమాట.
పెట్టుకోవడానికి లేదా వెతుక్కోవడానికి చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించేది. అందుకని చెప్పి ఇలా పెట్టుకుంటే చూడడానికి బాగుంది, తీసుకోవడానికి కూడా వీలుగా ఉందన్నమాట. అన్నీ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఎంత బాగుందో చూసారా, చక్కగా నీట్గా ఉంది కదా. అసలు నార్మల్గా అయితే అన్నీ ఎలా పడితే అలా పెట్టేసుకున్నాం అనమాట. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఆర్గనైజ్ చేసుకోవడానికి నీట్గా క్లీన్గా ఉండిద్ది, తీసుకోవడానికి కూడా చాలా బాగుండేది. చూడండి చక్కగా ఇలా తీసేసుకోవచ్చు, ఏవి కావాలంటే అవి. మ్యాక్సిమం డైపర్స్ ఎక్కువ వాడతాం కాబట్టి అది కొంచెం పైన ఉండేటట్లు చూసుకున్నాను. ఇవి కూడా మెడిసిన్స్ కూడా డైలీ వేయాల్సి ఉంటుంది, ఇంకా బేబీకి రాసే పౌడర్స్ అవన్నీ కూడా ఇంకా పైన పెట్టేసుకున్నాను. ఇంకా మిగతా అవి బట్టలేమో నెక్స్ట్ రోలో పెట్టేసుకున్నాను డైలీ వేర్ వాడుకోవడానికి. ఇంకా ఇవన్నీ ఏమో ఇవి నా మేకప్ ప్రొడక్ట్స్ మిడిల్లో ఎప్పుడో ఒకసారి కాబట్టి రెడీ అయ్యేది, ఇంకా అందుకని చెప్పి అది మిడిల్లో పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ వాడను ఇవి కొత్తవి అప్పుడప్పుడు వేయడానికి. ఇదేమో ఇంకా అసలు ఇవి అంత తక్కువ అనమాట వాడేది అవన్నీ. ఇంకా అందుకని చెప్పి ఇంకా అవి కింద పెట్టేసుకున్నాను. ఇంకా చాలా బాగా వచ్చింది, ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. చూడండి ఎంత గట్టిగా ఉందో, చాలా బాగా నచ్చేసింది నాకు ఈ ప్రోడక్ట్ అయితే. అందరూ అదే మామూలుగా అనుకునేదాన్ని అనమాట ఇంతకు ముందు, ప్రెగ్నెన్సీ ముందు, ఎందుకు అసలు ఇలాంటివన్నీ మనీ వేస్ట్ చేస్తున్నారు, ఇవి తీసుకొని ఏం యూజ్ అని చెప్పి అనుకునేదాన్ని. నేను ఫేస్ చేశాక, లిటరల్లీ నేను ఫేస్ చేశాక నాకు తెలిసిందనమాట. ఆర్గనైజింగ్ అనేది చూడడానికి బాగుండిద్ది, అంటే ప్రతిసారి స్నానం చేయించి వచ్చిన తర్వాత వెతుక్కోవడము, ఇంకా సాక్స్ వాటి గురించి తెలిసిందే కదా న్యూ మామ్స్కి అందరికి. అవి వెతుక్కోవాలంటే ఒక పెద్ద టాస్క్ అనమాట. ఒకటి ఉంటే ఒకటి ఉండదు, మళ్ళీ ఏమో అన్ని మ్యాచింగ్స్ చూసుకోవాలి వాటి మీదకి, అవి వేయడానికి ఇంక ఇబ్బంది అయిపోతూ ఉండేది ప్రతిసారి తీసుకోవడానికి. అదే ఇలా అనుకోండి, ఒకవైపు వేసేసుకున్నాం కాబట్టి అవన్నీ చక్కగా తీసేసుకోవచ్చు. చక్కగా ఇంకా సర్దుకోవడానికి కూడా ఈజీగా ఉండిద్ది అనమాట ప్రాసెస్. ఓకే గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మా నోటిఫికేషన్స్ మీ దాకా రావడానికి యూజ్ అవుతుంది. బాయ్ గాయస్.